ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ఆర్డిటి ఆసుపత్రి సంస్థ ఆధ్వర్యంలో వైద్యులు, నర్సులు సిబ్బందితో కలిసి ఆర్డిటి ఆసుపత్రి నుండి టీకూడలి వరకు ర్యాలీ నిర్వహించి తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కారం అంటూ నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఆర్డిటి ఆసుపత్రి వైద్యరాలు ఆదిలక్ష్మి మాట్లాడుతూ తల్లిపాల యొక్క విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 2 గంటలకి ఒకసారి అర్ధగంట సేపు పాలు పట్టిస్తే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. డబ్బా పాలు, ప్యాకెట్ పాలు లాంటివి త్రాగించకూడదు. అలా త్రాగించడం వల్ల అనేక రోగాలకి గురవుతారని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ ఆదిలక్ష్మి, ఆర్డిటి హాస్పిటల్, కళ్యాణదుర్గం. ఈ వారం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అన్నమాట. ఇక్కడ మదర్స్ కి అవేర్నెస్ కోసం ఇక్కడ ర్యాలీ జరగడం స్టార్ట్ అయింది. కళ్యాణదుర్గం ఆర్డిటి హాస్పిటల్ దగ్గర నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ అంటే బేబీ పుట్టిన 1 అవర్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బేబీకి ఇమ్యూనిటీ బాగా అంటే లైఫ్ టైం ఉంటుంది అన్నమాట. యాంటీబాడీస్ అన్ని ఇప్పుడు మదర్ ద్వారా బేబీకి పోవడం వల్ల లైఫ్ టైం ఇమ్యూనిటీ ఉంటుంది. ఎటువంటి అంటే రోగాలు వచ్చినా కూడా తట్టుకోవడానికి శక్తి ఉంటుంది అన్నమాట. ప్రతి 2nd అవర్కి బేబీకి పాలు ఇవ్వాలి. ఒక 1/2 అవర్ వరకు తల్లిపాలే కాపించాలి. డబ్బాలు అలాంటివి ఏం కాపీయవద్దు. డబ్బాలు అలాంటివి కాపిస్తే బేబీ అనేది పాడవుతుంది. వామిటింగ్స్, డయేరియా అయిపోయి డీహైడ్రేషన్ అయిపోయి సిక్ అయిపోతారు. సో తల్లిపాలే కాపించాలి. ఆ ప్రాముఖ్యతని తెలపడానికి మీరు అంటే ఇట్లా ర్యాలీ ద్వారా ప్రజలు